రాజకీయాల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది ఒక గొప్ప సంప్రదాయం. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరిగ్గా అదే చేసి చూపించారు. 2023లో ఒక సాధారణ మహిళకు పాదయాత్రలో ఇచ్చిన మాటను నేడు అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి హోదాలో నెరవేర్చి తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామంలో ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. అది 2023 సంవత్సరం. అప్పట్లో టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయం. కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి పర్యటనలో ఉన్నప్పుడు లక్ష్మి అనే మహిళ తన దీనస్థితిని రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. తన ఇల్లు కూలిపోయి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజే రేవంత్ రెడ్డి ఆమెకు ఒక భరోసా ఇచ్చారు. మన ప్రభుత్వం వస్తుంది, నీకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాను అని మాట ఇచ్చారు. పాదయాత్రలో బాధితురాలి కష్టాలు విని ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం యుద్ధ ప్రాతిపదికన ఇంటి నిర్మాణం పూర్తయింది. లక్ష్మి అనే మహిళకు పక్కా గృహం సిద్ధమైంది. నేడు ఆ ఇంటి గృహప్రవేశం కార్యక్రమం అట్టహాసంగా జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రాలేకపోయినా తన ప్రతినిధిగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని ఈ కార్యక్రమానికి పంపించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు లక్ష్మి కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చాక కూడా అట్టడుగు వర్గాల కష్టాలను గుర్తించుకోవడం నిజమైన ప్రజానాయకత్వానికి నిదర్శనమని స్థానికులు కొనియాడుతున్నారు. అటు కనబడితే మళ్ళీ అది మరకలాగానే ఉంటుంది. మీ బిడ్డ ఉన్నది, మీ బిడ్డ ఉన్నది.